అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈరోజుటి మన కథ అదృష్టం. సమయం ఉదయం 4 గంటలు. సీతమ్మ ముఖంపై తొలి సూర్యకిరణాలు పడుతున్నాయి. సీతమ్మ గారు పెద్దపాడుకు వెళ్తున్నారు. ఎందుకంటే అది తన మెట్టినిల్లు. తనని బస్సు ఎక్కించడానికి వచ్చిన కొడుకు నవీన్ వైపు దీనంగా చూసింది. నవీన్, నువ్వు అక్కడికి వెళ్ళు అమ్మా, నీకు కావలసిన ఏర్పాట్లు అక్కడ గౌరయ్య చూసుకుంటాడులే అన్నాడు చేయి ఊపుతూ. మెల్లగా బస్సు ముందుకు కదిలింది. 3 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళ ఊరు వచ్చింది. అక్కడ తన పిల్లలతో కలిసి ఆడుకున్న పార్కు, కొంచెం దూరం తర్వాత తన భర్త శేఖర్ పనిచేసిన ఆఫీస్ వచ్చింది. శేఖర్ రిటైర్మెంట్ రోజు సీతమ్మ భర్త ఆఫీస్కు వెళ్ళింది. అందరూ శేఖర్ని పొగుడుతుంటే సీతమ్మకి చాలా సంతోషం అనిపించింది. తన బాస్ అయితే, నీకన్నా ముందు నేను రిటైర్ అయ్యాను, కానీ నా రిటైర్మెంట్ ఫంక్షన్కి కూడా ఇంతమంది రాలేదు కదయ్యా అన్నాడు నవ్వుతూ. శేఖర్ అందరికీ తలలో నాల్కలా ఉండేవాడు. ఎవరికి ఏం అవసరం వచ్చినా శేఖర్నే గుర్తుకు చేసుకునేవారు. ఆఫీస్లోనే కాదు, ఊరిలో కూడా తను బయటికి వెళ్తే చాలు అందరూ పలకరించేవారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ లైబ్రరీ ఉంది. ఆఫీస్ అయిపోయిన వెంటనే అక్కడికి వచ్చేవారు శ్రీకాంత్ గారు. ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపేవారు. వేరే ఊరిలో ఎక్కువ జీతానికి ఉద్యోగం వచ్చినా ఇలాంటి లైబ్రరీ ఉండదు అనేవారు. ఇంకొంచెం ముందు వెళ్ళగా అక్కడ ఫంక్షన్ హాల్ కనిపించింది. అక్కడ మా పిల్లల పెళ్ళిళ్ళు చేశాము అని గుర్తుకు చేసుకున్నారు సీతమ్మ గారు. మేము మా జీవితంలో ఎక్కువ ఖర్చు చేయకుండా పైసా కూడబెట్టుకొని పెద్ద కూతురికి బొంబాయిలోని సాఫ్ట్వేర్కి ఇచ్చి పెళ్లి చేశాము. కొడుకులు 2, డాక్టర్, టీచర్. వాళ్ళని కూడా చదివించి మంచి స్థాయికి తీసుకురావటమే కాకుండా వారికి ఆస్తిని కూడా ఇచ్చారు. పిల్లలకి 2కి ఒక్కొక్కరికి ఒక ఫ్లాటు, అలాగే ఇల్లు కూడా ఇచ్చారు. అమ్మాయికి ఒక ఇల్లు 10 లక్షలు ఇచ్చారు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా చివరికి మాకు ఆ ఇంట్లో స్థానం లేదు. మేము ఏం పని చేసినా పిల్లలు కోపడేవారు. మేమిద్దరం పిల్లలతో ఉండేవాళ్ళం. వారి ఇల్లు పక్కపక్కనే కాబట్టి మాకు సమయం బాగా గడిచిపోయేది. పెద్దోడికి చిన్నోడికి ఒక కూతురు, ఒక కొడుకు. మనవళ్లతో నాకు సమయం బాగా గడిచిపోయేది. కానీ శేఖర్కి ఎప్పుడూ ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేవాళ్ళు. అందుకు ఒకరోజు కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేసి సెల్ ఫోన్ కొన్నారు. అలాగే ఆఫర్లో లైఫ్ టైం రీఛార్జ్ తీసుకున్నారు. ఇంటికి తెచ్చి పిల్లలకు ఫోన్ చూపిస్తున్నారు. ఇది తెలుసుకున్న కొడుకులు 2 తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, మీరేం చేస్తున్నారో తెలుస్తుందా? మీరు కొన్న ఒక్క ఫోన్తో మా ఊర్లో ఒక స్థలం కొనుక్కోవచ్చు అన్నారు. అయినా మీకు తెలుసు కదా, నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అని. ఈ ఫోన్ నా డబ్బులు పెట్టే కొన్నానుగా అన్నారు శేఖర్ గారు. నాన్న, మీ దగ్గర ఉన్న డబ్బులతో నేను ఒక ఫ్లాట్ కొందామనుకున్నాను. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. ఇప్పుడు మీరు చేసిన పనికి నేను అప్పు చేయవలసి వస్తుంది అన్నాడు నవీన్. నువ్వు ఆ విషయం నాకు ముందే చెప్పలేదుగా అన్నారు శేఖర్ గారు. అన్నీ మీకు చెప్పి చేయాలి అంటే ఎలా? మొన్నటికి మొన్న మీకు ప్రమాదం జరిగినప్పుడు ఎంత ఖర్చయిందో మీకు తెలుసా అన్నాడు చిన్న కొడుకు గౌతమ్. ఎవరో బైక్పై వచ్చి మీ నాన్నను కొడితే మీరు నాన్నను అంటారు ఎందుకురా అన్నది సీతమ్మ. అమ్మా, ఏమైనా కానీ ఖర్చు మాత్రమే కదా, కాబట్టి ఇప్పటి నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించుకోండి అంటూ 2 కోపంగా
వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయినా మనకు ముందే చెప్తే సహాయం చేయమా అన్నారు శేఖర్ గారు. సరే, ఇప్పుడు ఆ విషయం వదిలేయండి. మీరు కూడా మరీను అంత ఖర్చు పెట్టి ఫోన్ కొనడం అవసరమా? ఎప్పుడూ ఖాతా పుస్తకాలు కూడా కొని ఇంటి నిండా పెట్టేస్తారు. ఇకనైనా ఆ పుస్తకాలు కొనడం ఆపేయండి అన్నది సీతమ్మ. గొడవ జరిగినప్పటి నుంచి ఇంటి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. కొడుకులు కోడళ్ళు ప్రతి విషయానికి కోపడటం, మామగారితో గట్టిగా మాట్లాడటం చేసేవారు. కానీ శేఖర్ గారు ఇవన్నీ భరిస్తూ మౌనంగా ఉండేవారు. ఎక్కువగా బయట వారితో కలవడం కూడా మానేశారు. ఎప్పుడూ బయట తిరుగుతూ హుషారుగా ఉండే మనిషి ఇంట్లోనే ఉండటం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. క్రమంగా పిల్లలను కూడా ఆయనకు దూరం చేయసాగారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 1 సంవత్సరం క్రితం ఆయన మరణించారు. అప్పటి నుంచి కొడుకులు కోడళ్ళు సూటిపోటి మాటలు ఎక్కువ అయ్యాయి. ఇంత బాధలో కూడా నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే, మనవళ్ళు నా దగ్గరకు వచ్చి కథలు చెప్పమనటం, నాతో కబుర్లు చెప్పటం, స్కూల్ విషయాలు చెప్పటం చేసేవారు. కొన్ని రోజుల తర్వాత నాకు దగ్గువ ఎక్కువ రావడం ప్రారంభించింది. కోడళ్ళు అప్పటి నుంచి పిల్లలను నా దగ్గరకు రానిచ్చేవారు కాదు. వాళ్ళు నా దగ్గరికి వస్తే కొట్టడము చేసేవారు. అలాగే మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా అంటూ అనేవారు నన్ను. మా పిల్లలకు దూరంగా ఉండండి అనేవారు. ఒకరోజు కొడుకులు ఇద్దరూ వచ్చి, అమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, పిల్లలు చదువుకునే వాళ్ళు అయ్యారు, ఇల్లు కూడా చిన్నది, కాబట్టి నువ్వు మన ఊర్లో ఉన్న ఇంట్లో ఉండు, అలాగే మన పొలం కూడా చూసుకోవచ్చు కదా అన్నారు. అయినా ఇప్పుడు నేను ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అన్నారు సీతమ్మ గారు. నీకు నెల నెల మేము డబ్బులు పంపిస్తాములే అన్నారు. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తాము అన్నారు. సీతమ్మ చిన్నోడి వంక చూసింది. చిన్నోడు కూడా, అవునమ్మా, అన్నయ్య చెప్పింది నిజమే, ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక నిన్ను మేము తీసుకొని వస్తాములే అన్నాడు చిన్నోడు. ఎలాగో నెల నెలా మనం ఆమెకు డబ్బు పంపిస్తాముగా, మామగారి పెన్షన్ పుస్తకం కూడా ఇచ్చి వెళ్ళమనండి, అంత డబ్బు ఆమె ఏం చేసుకుంటుంది అన్నది పెద్ద కోడలు. అలాగే తన పేరున ఉన్న ఫ్లాట్ కూడా మన పేరున రాసి వెళ్ళమనండి అన్నది చిన్న కోడలు. అక్కడి వారితో నువ్వు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావు కదమ్మా, నీకు అందరూ తెలిసిన వారే కాబట్టి అక్కడ నీకు బాగుంటుందిలే అన్నారు కొడుకులు. కొడుకులు ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని నిశ్చయించుకున్నారని సీతమ్మకు అర్థమయ్యింది. ఇక చేసేదేమీ లేక తన పేరు మీదున్న ఫ్లాట్ పిల్లల పేరు మీద రాసి ఊరికి బయలుదేరింది. డ్రైవర్ సడన్ బ్రేక్తో ఆలోచనల నుంచి బయటపడింది సీతమ్మ. తను తెచ్చుకున్న నీళ్ల బాటిల్ మూత తీస్తుండగా మూత తన ట్రంక్ పెట్టెపైన పడింది. దానిమీద అకౌంట్స్ అని రాసి ఉంది. సీతమ్మకు ఆ పెట్టెను చూడగానే శేఖర్ గారు గుర్తుకు వచ్చారు. ఎప్పుడు ఏదో ఒక పుస్తకం కొనుక్కొని రావటం చేసేవారు. ఆ పుస్తకాలను చదువుతూ ఉండేవారు. నేను అడిగేదాన్ని, ఎప్పుడూ ఈ పుస్తకాలు చదువుతుంటారు అని. దానికి ఆయన, పుస్తకానికి మించిన మంచి స్నేహితుడు ఎవరూ ఉండరు అనేవారు. అలాగే ఏవో పేపర్లు తెచ్చి పెట్టెను నింపేవారు. రిటైర్డ్ అయిన రోజు కూడా వాళ్ళ ఆఫీసరు తనతో, సీతమ్మ, మీ ఆయన ఇక్కడ ఉండవలసిన వాడు కాదు, ఎక్కడో విదేశాలలో ఉండవలసిన వాడు, చాలా ముందు చూపు ఉన్నవాడు అన్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేనప్పుడు
శేఖర్ గారు పిల్లల్ని పిలిచారు. గదిలో కొడుకులు కోడళ్ళు అందరూ ఉన్నారు. అప్పుడు కొడుకు, నాన్న, మేం మీకు చేయవలసిందంతా చేశాము. ఇక డాక్టర్ మీరు ఇంట్లోనే కోలుకుంటారు అన్నాడు. శేఖర్ నవ్వుతూ, అందరం ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సిన వాళ్ళమే. నా పరిస్థితి నాకు అర్థం అవుతుంది. అందుకే చివరిసారిగా నేను నా ఆస్తిని పంచాలనుకుంటున్నాను అన్నారు. ఇప్పుడు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అన్నది సీతమ్మ ఏడుస్తూ. మామయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారుగా అత్తయ్య, చెప్పనివ్వండి అన్నారు కోడళ్ళు. నా దగ్గరి ఆస్తిలో 2 కొడుకులకు ఒక్కొక్క ఇల్లు, కూతురికి కూడా ఒక ఇల్లు, నా దగ్గర ఉన్న ఫ్లాట్లలో కొడుకులకి ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తున్నాను. కూతురికి బ్యాంకులో ఉన్న 10 లక్షలు ఇస్తున్నాను. అలాగే మిగిలిన 2 ప్లాట్లు, ఊరిలో ఉన్న ఇల్లు, 1 ఎకరం పొలం మీ అమ్మ పేరున రాస్తున్నాను అంటూ సీతమ్మ చేతిలో చేయి వేస్తూ, నిన్ను కొడుకులు బాగానే చూసుకుంటారని అనుకుంటున్నాను అంటూ, నా గుర్తుగా నువ్వు నా పుస్తకాల పెట్టెను మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళు అంటూ హాయిగా కన్ను మూశారు. మీరు ఊహించినట్లే కొడుకులు చూసుకునే విధంగానే చూసుకున్నారు. నా పేరు మీద ఉన్న ఫ్లాట్లను వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. చివరికి ప్రశాంతంగా బతకమని మన ఊరికి పంపుతున్నారు. కానీ నేను మాత్రమే మీకు ఇచ్చిన మాట మర్చిపోలేదు. మీ చివరి జ్ఞాపకంగా ఈ పెట్టెను నాతోనే తీసుకువస్తున్నాను అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంది. బస్ పెద్దపాడుకు చేరుకుంది. చాలా రోజుల కిందట ఆ ఊరికి వచ్చారు శేఖర్ గారు, సీతమ్మ గారు. వారికి తెలిసిన వాళ్లకే భూమిని కౌలుకు ఇచ్చారు. ఆ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు అని, పొలం సరిగ్గా పండలేదని కౌలు డబ్బులు ఇవ్వలేము అన్నారు వారు. మరేమీ పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినప్పుడే ఇవ్వండి అన్నారు శేఖర్ గారు. అప్పటి నుంచి వాళ్లతో ఫోన్లో మాట్లాడడమే కానీ ఎప్పుడూ ఆ ఊరికి రాలేదు. ఎప్పుడూ రాని సీతమ్మ గారిని ఆ ఊరిలో చూసి, ఏంటమ్మగారు చెప్పా పెట్టకుండా వచ్చారు అంటూ ఇంట్లోకి తీసుకెళ్లారు. సీతమ్మ జరిగిన విషయమంతా చెప్పింది. అంతేనమ్మా, కలికాలం. ఇది మీ ఇల్లు, మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండండి, లేదా మీ ఇంట్లోనే ఉంటాము అంటే మీ ఇంటిని కూడా శుభ్రం చేయిస్తాము అన్నారు. మేము కూడా మీకు కౌలు డబ్బులకు బదులుగా బియ్యం బస్తాలు ఇస్తాము, పాలు కూరగాయలు మా ఇంటి నుంచి పంపిస్తాము అన్నారు. మా పెద్ద అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, మిగిలిన 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటూ సీతమ్మతో మాట్లాడసాగింది ఆమె. కొడుకులు కొద్ది రోజులు డబ్బు పంపించారు. తరువాత కనీసం ఫోన్ కూడా చేయలేరు. కొన్ని రోజుల తర్వాత అసలు మర్చిపోయారు. కొన్ని రోజులు ప్రశాంతంగా పిల్లల మధ్యలో సాగింది తన జీవితం. సాయి బామ్మ బామ్మ అంటూ ప్రేమగా మాట్లాడేవాడు. కొన్ని రోజులకు మళ్ళీ దగ్గు ఎక్కువయింది. సాయి సీతమ్మ గారిని కర్నూలుకి తీసుకొని వెళ్ళి పెద్ద డాక్టర్కి చూపించాడు. సీతమ్మకి క్యాన్సర్ మొదటి దశలో ఉందని, చికిత్స చేస్తే తగ్గుతుందని చెప్పారు. ఊరికి వచ్చిన తర్వాత సాయి ఈ విషయం అందరితో చెప్పాడు. అందరూ బాధపడ్డారు. వెంటనే సీతమ్మ హైదరాబాద్లో ఉన్న కొడుకులకి ఫోన్ చేసింది. ఈ వయసులో క్యాన్సర్ తగ్గదులే అన్నారు. కనీసం చూడటానికి కూడా రాలేదు. వాళ్ళు తనని ఇంక పట్టించుకోరని సీతమ్మకు అర్థమయ్యింది. తను దగ్గరలోని ఊర్లో పసురు మందు తీసుకొని కాలం గడపసాగింది. ఒకరోజు సాయి వాళ్ళ ఇంటి వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ సీతమ్మ దగ్గరకు వచ్చి, బామ్మ, నేను ఇక్కడే చదువుకుంటాను, నన్ను ఇంట్లో టీవీ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ తన పుస్తకాలు
అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టాడు. అరే సాయి, ఈ పుస్తకాలు నేను ఎక్కడో చూశానురా అన్నది. నువ్వు ఎక్కడ చూసావు బామ్మ? ఇవి అకౌంట్స్ కోర్స్కి సంబంధించినవి అన్నాడు. మీ తాతయ్య కూడా అకౌంటెంట్గా పనిచేశారురా, ఆయన దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయి అన్నారు. అయితే నాకు ఇవ్వు బామ్మ ఆ పుస్తకాలు అన్నాడు సాయి. అదిగో అటక మీద ట్రంకు పెట్టెలో ఉన్నవి అన్నది. సాయి ఆ పెట్టెను కిందకు దించి పుస్తకాలు చూడసాగాడు. ఇంట్లోని పిల్లలు వచ్చి చిన్న ఫోన్ అంటూ అందులో ఉన్న ఫోన్ బయటకు తీశారు. సీతమ్మ దానిని ఛార్జింగ్ పెట్టి పిల్లలకు ఆడుకోవటానికి ఇచ్చింది. సాయి పుస్తకాలు చూడటంలో నిమగ్నమయ్యాడు. ఇంతలో బయట ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించింది. సీతమ్మ సాయి బయటికి వెళ్ళారు. సాయి ఫోన్ తీసుకొని, మీకు ముంబైలో ఎవరైనా బంధువులు ఉన్నారా బామ్మగారు అన్నాడు. మరుసటి రోజు సాయి ముంబై వాళ్లతో మాట్లాడి సీతమ్మ గారి పేరు మీద ఎన్ని షేర్లు ఉన్నాయి అని అడిగాడు. సుమారుగా 100 కోట్ల వరకు ఉన్నాయి అని అన్నారు వాళ్ళు. వెంటనే వాటిని సీతమ్మ పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంత ఎక్కువ మొత్తంలో షేర్లు ఉన్నాయి అని సీతమ్మ పేరు పేపర్లో పడింది. అది చూసి తన పిల్లలు దురాశతో తన దగ్గరకు వచ్చి హైదరాబాద్లో మంచి డాక్టర్కి చూపిస్తాము రమ్మని అన్నారు. అందుకు సీతమ్మ, నేను సాయి ఢిల్లీకి వెళ్ళి మంచి హాస్పిటల్లో చూపించుకోవటానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాము అన్నది. మీరు వెళ్ళేటప్పుడు ఆ కవర్ తీసుకొని వెళ్ళండి. కొన్ని షేర్లు నా మనవళ్ళ పేర్ల మీద రాశాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.